పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి రాజకీయ విశ్లేషకులు జయరాం గారు ఉన్నారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ నేత మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు, అలాగే మనకి బీజేపీ నేత దిలీప్ ఆచారి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా జయరాం గారు హైడ్రా ఏ విధంగా దూసుకొస్తుంది, ఇప్పటి వరకు ఎన్ని కూల్చివేతలకు పాల్పడింది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనే విషయం తెలిసిందే. ఎక్కడా కూడా నోటీసులు అనే ప్రస్తావన కూడా లేకుండా టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఇచ్చిన ఒక నివేదిక ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో 27/6/2024 నుంచి ఈ హైడ్రా మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలనే రికవరీ చేయడం జరిగింది, అన్ని ఎఫ్టీఎల్స్, ఎన్ని బఫర్ జోన్లో ఎన్ని బిల్డింగ్స్ ను కూల్చివేయడం జరిగింది, ఆక్రమించిన భూముల్ని ఎంతవరకు రికవరీ చేశారనేది ఒక నివేదిక అనేది హైడ్రా ఇవ్వడం జరిగింది. టోటల్ గా 111.72 ఎకరాల వరకు ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 262 కట్టడాలను కూల్చివేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇంకా మూసీ పరివాహక ప్రాంతం మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. మూసీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ రేషియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖాళీ చేసి వేరే చోట మీ స్థావరాలను చూసుకోండి, స్వచ్ఛందంగా వెళ్ళిపోండి అంటూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి హైడ్రా తీరు ఏ విధంగా మనం చూడొచ్చు? ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి ఆ 50 మీటర్ల రేషియోలో. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి, మనం ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే అండి. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను, ఈ మాట చెప్పి చెప్పి నాకే బోరు కొడుతుంది. అంటే నేను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ అభినందిస్తున్నాను. కాకపోతే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నవి. ఆ ప్రశ్నలకు మాత్రం ఇంతవరకు రేవంత్ నుంచి కానీ, కాంగ్రెస్ టీం నుంచి కానీ, కాంగ్రెస్ టీం నుంచి ఎట్లా రాదనుకోండి, హైడ్రాకి చైర్పర్సన్ వచ్చేసేమో రేవంత్ రెడ్డి, కమిషనర్ వచ్చేసేమో రంగనాథ్. ఈ ఇద్దరు ఎక్కడ నేను అడిగిన వాడికి స్పందించడం లేదు, కనీసం దానికి ఆన్సర్ కూడా చేయడం లేదు. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్లే కాదు, ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్లను. సో ప్రతిపక్షాలు ఎట్లాగో ఆ క్వశ్చన్లు వేస్తుండే, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను చెప్పేది ఒకటే, అడ్రాక్ట్నెస్ సూచించేది ఏంటంటే, మీరు కూర్చోండి, కంపల్సరీ కూర్చాల్సిందే, అంటే వేరే డౌట్ ఏంటి, అన్డౌటెడ్లీ కూర్చోాలి. ఎందుకంటే 111 జీవో వరకు చూసినా, లేదు అనుకుంటే చెరువుల నాళాలను చూసినా కూడా కొన్ని లక్షల ఎకరాలు 111 జీవోలోనే 1,38,000 ఎకరాల ల్యాండ్ 111 జీవోలో ఉన్నది. నెక్స్ట్ నాళాల కింద అయితే చెప్పాల్సిన పని లేదు. రిమైనింగ్ చెరువులు అయితే ఇంకా దాని గురించి అయితే లక్షల కొద్ది ఎకరాలు కొల్లగొట్టేశారు. వీటిని డెఫినెట్ గా కూల్చాల్సిందే, ఇంకా వేరే డిస్ప్యూట్ లేదు. కానీ దీన్ని చట్టం చెయ్యండి, చట్టబద్ధంగా కూల్చండి. చట్టం చేసి చట్టబద్ధంగా కూలిస్తే దాంట్లో ఎవరిని కూలుస్తారు అనే దాన్ని పొందుపరచండి. మీరు దాన్ని పబ్లిసిటీ పరంగా, పబ్లిసిటీ కోసమే చేయకూడదు. నిజంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ఇక రంగనాథ్ అనే వ్యక్తి ఓన్లీ ఆఫీసర్ మాత్రమే. రంగనాథ్ ఇవాళ ఉంటాడు, రేపు ఇంకొక ఆఫీసర్ వస్తుంటారు. సో రంగనాథ్ని మనం ఎప్పుడు కూడా దీంట్ లోపల డెఫినెట్ గా తనని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, తను అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ తను ఒకవేళ ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు కూడా. ఈ చట్టం ఎందుకు చేయటం లేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ రోజు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళై, బీజేపీ వాళ్ళై, బీఆర్ఎస్ వాళ్ళై, ఇతర రాజకీయ చోటా మోటా నాయకుల కొంచెం బడా నాయకుల వాళ్ళను కూర్చోడానికి మీరు ఎందుకు తస్సారం చేస్తున్నారు? ఒకవేళ నుంచి పైనుంచి కిందికి పోతారా, కింద నుంచి పైకి వస్తారా? కనీసం అదన్నా చెప్పండి. అంటే నిరుపేదలు కూర్చేసి ధనవంతుల దగ్గరికి పోతారా, ధనవంతులని పొలిటీషియన్లు కూర్చేసి నిరుపేదలకు వస్తారా? ఈ ప్రోటోకాల్ కూడా లేదు. ఇది చాలా కీలకమైన ప్రోటోకాల్. అంటే ఈ రోజు ఓన్లీ విల్లాలను కూల్చినా కూల్చకపోయినా ఎవరికి లాస్ లేదండి. విల్లాలు అలాగని వదిలిపెట్టమని చెప్పట్లేదు నేను. కానీ ఈ రోజు మీరు అక్కడి నుంచే ఎందుకు మొదలు పెడుతున్నారంటే అనుమానం అనేకంగా ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ అధినాయకుడు కూడా ఇలాంటినే కథ చేశారు, ఈ విధంగానే ప్రవర్తించారు. దానిపైన పెద్ద ఎత్తున అమౌంట్ కలెక్షన్ జరిగిందనే విషయం అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున అమౌంట్ కలెక్షన్ ఇప్పుడు కూడా అలాంటి అని చెప్పేసి భయపెట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? అదినా మీరు చెప్పాలనుకుంటున్నారు? లేదండి, నేను అది చెప్పాలనుకుంటున్నా. అలాంటి అనుమానాలు ప్రతిపక్ష నాయకులకు వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాలంటే మీకు చట్టం చేయాలి. చట్టం చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ రానివ్వండి, బీజేపీ రానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ రానివ్వండి, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపిస్తారు.
చట్టం తన పని తను చేసుకుపోతుందనే రాజకీయ వైఖరిని ప్రజల ముందు అనే దాన్ని కాకుండా చట్టం అనేది ఒక చాలా పగడబందిగా ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మీరు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ ని మీరు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, దాన్ని ఎందుకు చట్టంగా చేయడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మరొక ప్రశ్న ఎక్కడి నుంచి లేవనెత్తుతుంది అంటే, ఇక్కడ మీరు ప్రోటోకాల్ అనేది ఈ రోజు రాజకీయ నాయకులని తక్షణం కూల్చేయాలి. మరి ఇంతవరకు కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళవి మాత్రం ఎందుకున్నాయి? ఈ రోజు చే నంబర్ లోపల బతుకమ్మకుంటే ఏమైపోయిందో అది చెప్పండి ఫస్ట్. చే నంబర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ. శివం రోడ్డుకి ఆపోజిట్ లో చే నంబర్ లో బతుకమ్మ కుంటలో కుంట లేదు, బతుకమ్మ వేసే పరిస్థితి లేదు. అసలు బతుకమ్మ ఓకే జయరామ్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. మోహన్ గారు హైడ్రా